ముఖ్యంగా ఈ రోజు సంఘటన చాలా దురదృష్టకరం. ముఖ్యంగా టెక్నికల్ విషయం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మనంతా కూడా కలిసి ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే పర్యావరణవేత్తలు సేవ్ బ్యాన్ ఎంట్రీస్ అని చెప్పి ఇది చెన్నై లోపల కోర్టుల కేసేసి ఇది ఆగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి నువ్వు వాళ్ళు ప్రైవేటు సంస్థలైనా వ్యక్తులైనా ప్రజలు మనకు ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యం, నువ్వు నా తరపున నువ్వు మాట్లాడి సీఎం గారి ఆదేశాల ప్రకారం ఆ నివాసానికి మణికొండకు ఈ యొక్క సేవ్ బ్యాన్ ఎంట్రీస్ వాళ్ళు పిలిచి మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా వచ్చి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఏమనంటే ఈ మర్రి చెట్లను తొలగించము, ఈ మర్రి చెట్లకు రెండు వైపులా కూడా రోడ్లు వేస్తాం, 135 చెట్లు మాత్రమే దానికి రెడ్ కలర్ పెయింట్ వేసినాం. మీరు పోయేటప్పుడు చూడొచ్చు ఆ రెడ్ కలర్ పెయింట్ వేసిన చెట్లు మాత్రమే తొలగించి అక్కడే రీలొకేట్ చేస్తామని ఒక ఎంఓఈ తయారు చేసుకుని వాళ్ళ ద్వారా ఆ కేసును విత్డ్రా చేయించినాం. తాజ్ హోటల్ దగ్గర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి జేసీబీలు పెట్టి ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయంలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినాం. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ లో 2 ఏళ్ల నుంచి ఉన్న కేసును కూడా